మొత్తము పరాభైరవిని తీసుకుంటే 5. మొత్తము పరాభైరవిని తీసుకుంటే 5 ఆకాశాలుగా తీసుకుంటాం. ఏమ్మా 5 ఏమో. ఈ 5 ఇది పంచత్వమునకు పంచతత్వమును ఇవ్వగలిగినది. 5 అంటే ఏమిటి? సృష్టి, స్థితి, లయ, తిరోధాన, వమన. మరి భైరవి అంటే అదనమాట. నిన్ను పుట్టించడం దగ్గర నుంచి మళ్ళీ తనలోకి తీసుకునే వరకు కూడా ఈమె 5. మొత్తము పరాభైరవిని తీసుకుంటే 5. ఇది పంచత్వమునకు, ఈ 5 పంచత్వమును ఇవ్వగలిగినది. 5టికి 5 ఇవ్వగలిగినది అంటే 9, 10 దశావతారాలు వస్తాయి. ఈ 5 ఉంటేనే ఇంకో 5 వస్తాయి, లేదా రాదు అని. లేదా నేనెలా పుడతానమ్మా? పైన 5 ఉంటే కదా. అవునా? ఈశ్వరుడు సంకల్పం దగ్గర నుంచి మొదలు పెడితే 5, హ్రీంకారం వరకు, భూతాకాశం వరకు 5. మళ్ళీ కింద నేను ఎలా వస్తాను? ఇంకో 5 కలిపితే 10 దశావతారాలు. నాయన బుద్ధుడు దాకా వచ్చాడు రా నాయన, బుద్ధుడు పుట్టాడు రా అని చెప్పవచ్చు. సో పైన 5 ఉంటేనే కింద 5. అక్కడికి సృష్టి అయిపోయినది అని చెప్తున్నా. అదే నవరాత్రులు నువ్వు చేస్తున్న పూజలమ్మా, నవదుర్గలు. ఒక్కొక్క మరి ప్రకృతి, మరి అమ్మవారికి ఆకుకూరలు, కూరలతో అలంకారాలు చేస్తున్నారుగా. అవునా? చేస్తున్నారు కదా. దుర్గ అయింది అమ్మవారు. అలా 7 అలా. తర్వాత ఈ ఆకుకూరలతో, కూరలతో చేసేది ప్రకృతి ఆరాధన. ఈ ప్రకృతి అంతా అమ్మవారేనండి, దుర్గమ్మవారే అని చెప్పి అలా అలంకరిస్తారు కొందరు. అమ్మ అలా ఆమెకి పేర్లు ఉన్నాయి. సో పంచ అంటే ఆది, మధ్య, అంత, లయ, వమనములు చెప్పానుగా ఇప్పుడే. ఆది, అంతము, మధ్యం. ఆది, మధ్య, అంతము, లయము, వమనములు. మళ్ళీ వెనక్కి తీసుకోవటం ఏమో తీసుకోవటం అనే 5టికి కూడా లయమును ఇవ్వగలిగినది అని అర్థం. అంటే నీ జీవితానికి ఎవరు భూమి మీద నీకు లయాన్ని ఇవ్వలేరమ్మా. ఎవరు నిన్ను ఆనందపరచలేరు. ఎవరు కూడా పరిపూర్ణమైన నీ యొక్క శాంతి ఇవ్వలేని వాళ్ళు వీళ్ళంతా, ఈ మనుషులు, ఈ భూమి. ఈ 5 కూడా ఏమిటి? ఇప్పుడే చెప్పాడు కదా సృష్టి. ఏమన్నాడు? 5 ఆది, మధ్య, అంత, లయ, వమనములు. ఈ 5 ఇవ్వగలిగినది అమ్మవారే, ఈ పరాభైరవియే అని చెప్తున్నారు. ఆమె లయమును కూడా ఇవ్వగలదు. అంతే కదా. మనకి సృష్టిలో ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నాము? ఉన్నప్పుడేమో కుటుంబంతో ఉండాలని కోరుకుంటున్నాము, పోయినప్పుడేమో అమ్మ దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటున్నాము. ఆ లయాన్ని కూడా ఆ తల్లి ఇస్తుంది, కానీ భూమి మీద ఉన్న మనుషులు ఇవ్వరు అని చెప్తున్నారు. ఏమ్మా ఇక త్రిపుర అన్న మాటలో మొట్టమొదటి అంతస్తులో చూస్తే, ఇప్పుడు త్రిపురలో ఆమె 3 కదమ్మా. మొదటి అంతస్తు ఏమిటి? పరాకాశము. మహదాకాశములే పరాత్రిపుర. అవ్యక్తాకాశం నుంచి మహదాకాశము. హ్రీంకారాసన గర్భితానల అంటే హ్రీంకారాసన గర్భితానల అని ఉంది కదా, ఆ ఆకాశం వరకు ఆమె పరాత్రిపుర అయింది. భైరవి అంటే మరి ఒక అర్థము పరా అహంత, లేదా మనలో ఉన్న అహంత. మరి అది ఏమిటి? రాబోయే సృష్టిలో నువ్వు, నేను, రామకృష్ణ, ఈ అనేకమైన సృష్టిలో ఈ అన్ని అహాలకి ఆమె అహంత. ఆమె సముద్రములో నుంచి వర్షం పట్టడం. అంతే కదమ్మా. వర్షాలు ఎలా వస్తున్నాయి? సముద్రము నీరుతో వస్తున్నాయి. అవునా ఏమ్మా? అలా అలానే మనందరము కూడా ఆ అహంత నుంచి మన చిన్న చిన్న అహాలు వస్తున్నాయి. నేను, నువ్వు, ఎంత, నువ్వెంత, నేనెంత అనుకుంటూ తిరుగుతున్నాం. మన అన్నిటికీ మూలం ఏమిటి? అహంత. విత్తనము అహంత, వృక్షము, పూలు, పళ్ళు అవన్నీ కూడా మనం కర్మ ఫలాలం. మనం వేరుగా చూస్తున్నాము. మనం ఎక్కడి నుంచి వచ్చాము? ఆ విత్తనం నుంచి వచ్చాము, అహంత నుంచి వచ్చాము. ఏనన్నా అర్థమైందా? వాట్ ఏ బ్యూటిఫుల్ శ్రీ విద్యానన్న. ఎంత ఆనందంగా ఉండవచ్చు మనం. మనకెందుకమ్మా ఆనందం అనేది నీలోనే ఉంది. మన ఎవరిని మనం అడుగు తినవలసిన అవసరం లేదు.
సత్తు చిత్తు ఆనందము పక్క వాళ్ళు వెతుక్కుంటామా, పక్కింటికి వెళ్ళి అడుగుతామా? వస్తువులు అడుగుతాం గాని ఏమ్మా ప్రేమలు అడగంగా. అవునా? అవి ఇచ్చేవి కావు కదమ్మా. ప్రేమలు అభిమానాలు ఇచ్చేవే. అవి నీలోనే అమ్మవారు నీకు వరంగా ఇచ్చింది. దాన్ని తెలుసుకోవటం, దాన్ని జాగృతం చేసుకోవటం, ఆ ఆనందాలు ఏవైతే నీలో ఉన్నాయో అవి నీ ఇంటి వాళ్ళకి, పక్క వాళ్ళకి పంచటం. ఏమ్మా ఎప్పుడూ చిరునవ్వుతో ఉండాలి అన్నప్పుడు ఎలా వస్తుంది? నీ లోపల ఉన్నవి సరిగ్గా ఉంటే ఆ చిరునవ్వు. దేవతలు చూడండి ఫోటోస్‌లో ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. కోపంగా చూస్తారా? చూడరుగా. అమ్మని గట్టిగా పట్టేసుకుంటాం. ఆ నవ్వుకి మనం కరిగిపోతాం. అవునా? అలా. సో, ఆ పరాహంత లేదా మనలో ఉన్న అహంత ఐం అన్న బీజములో ఇప్పుడు వాక్కు గురించి చెప్తున్నాడు. ఐం అన్న బీజంలో ఆ, ఈ, ఏ. ఆ, ఈ, ఏ కలిస్తే ఐం. ఐంలు 3 ఉన్నాయి. ఐంలో ఏమున్నాయి? ఆ, ఈ, ఏ. ఆ, ఈ, ఏలు 3 కలిపితేనే ఐం అవుతోంది. ఆ అంటే ఎవరు? శివుడు. ఈ అంటే శక్తి. ఈశ్వరీయ శక్తి అమ్మవారు కదమ్మా. ఏ అంటే విశ్వయోని. ఏమ్మా? అంటే శ్రీచక్రంలో ఉన్న బిందువు, త్రికోణము. అది విశ్వయోని. అదే కదా! అందులో నుంచి అండపిండ బ్రహ్మాండాలు పుట్టాయి కదా! సో, భగవతి అన్న ఒక అర్థము కూడా ఉన్నది. భగవతి అని ఒక అర్థము కూడా ఉన్నది. భగవతి అంటే ఏమిటి? భగము అంటే ఏమ్మా? యోని. అవునా? భ, ఘ, వ, తి. వ అంటే సృష్టి. అవునా? వసుంధర, భూమి, స్థూలము, అండపిండ బ్రహ్మాండాలు పుట్టించే వా. భగవతి అంటే అంటే ఆనందము, అమృత బీజము. అందుకే యోని ఎప్పుడు కూడా విశ్వయోని ఎప్పుడు కూడా సచ్చిత్ ఆనందాన్ని ఇస్తుంది అని. అర్థమైందా? సచ్చిత్ ఆనందాన్ని ఇచ్చేది భగవతి అని. భగము నుంచి వచ్చినది అని సృష్టి. ఆమె ఏమి ఇస్తోంది? ఆనందాన్ని ఇస్తోంది. సచ్చిత్ ఆనందాన్ని పంచుతోంది. ఏమ్మా? అది. ఇందులో మళ్ళీ ఆ ప్లస్ ఈ ప్లస్ ఏ, ఆ ప్లస్ ఈ ప్లస్ ఏ, మళ్ళీ ఈ 3 కలిస్తే ఏమవుతుంది? శివాశక్తి అయి విశ్వయోని అని కూడా అర్థం. విశ్వయోని అని అంటారు. అమ్మా అది ఎలా అవుతుంది? అమ్మా బిందువేమో విశ్వయోనిలో ఉన్న బిందువేమో శివుడు అవుతాడమ్మా. దాని చుట్టూ త్రికోణాకృతిగా ఉన్నదంతా కూడా భగము అంతా కూడా విశ్వయోని అంతా కూడా అమ్మవారు శక్తి అంటారు. ఇది రహస్యం. బిందు ఏమో శివుడు అవుతాడు. దీని గురించి నేను ఇంకా డీప్‌గా రాబోయే క్లాసెస్‌లో చెప్తాను. సో, త్రిపుర అంటే ఈశ్వర చైతన్యము. వచ్చిన పిమ్మట సృష్టిని త్రికముగా చేయుట అని ఒక అర్థమైతే, సృష్టిని ఏం చేయాలి? త్రికముగా చేయాలి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. సత్వరజ స్తమో గుణాలు. సో, ఈశ్వర చైతన్యము వచ్చిన పిమ్మట ఆ బిందువుకి అంటే అదే ఆ యొక్క విశ్వయోనికి అంతే కదా! విశ్వయోని ఏమవుతోంది? స్పందము వస్తున్నది. అంటే ఒక రకంగా ఇది సైన్స్‌గా చెప్తున్నానమ్మా. దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. అంటే పుష్పవతి అయితే అప్పుడు కదా! ఆమెలో ఆ కోరిక అనేది వస్తుంది అని అట్లా అర్థం చేసుకోవాలి దాన్ని. అంటే అంతకుముందు ఏమీ తెలీదు. యోని అంతే. అప్పుడు వాళ్ళిద్దరూ కామేశ్వర రూపమై త్రికముగా బయటకొస్తున్నారు అని చెప్తున్నాడు. త్రిపుర అంటే ఈశ్వర చైతన్యం వచ్చిన పిమ్మట సృష్టిని త్రికముగా చేయుట. ఈ సృష్టిని ఏం చేశారు? మూడిట్లో బంధించారు అని ఒక అర్థమైతే 3 ప్లస్ ఈ పుర ఈజ్ ఈక్వల్ టు త్రిపుర. ఈ మూడింటి కంటే ముందు 3 ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే యోని వెనుక ఇంకా 3 ఉన్నాయిరా. అవి ఏమిటి? 3 అంటే ఆయన 3 పెట్టుకున్నాడు. ఈ ఏమ్మా? ఈంకారము అంటే శక్తి, పురములు ఏమ్మా? 3. ఈ 3 ఈజ్ ఈక్వల్ టు త్రిపుర అయినది. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఈ 3 పెట్టుకొని త్రిపుర అయినది. ఈ మూడింటి కంటే ముందు 3 ఉన్నాయి.
ఏమిటవి? తనకు తానే తెలుసుకోలేని తమోబద్ధమైన అనాధ్యాంతము ఒకటి. ఇప్పుడు చెప్తున్నాడు. ఈ యొక్క ఆకృతి వెనక ఆ తల్లిదండ్రులకి, ఈశ్వరుడికి, ఈశ్వరికి ఏమున్నాయో చెప్తున్నారు. ఆడపిల్ల పుడుతుందా? మగపిల్లాడు పుడతాడా? అనే దానికంటే పూర్వం చెప్తున్నాడు. అది ఇదంతా పరావిద్యమ్మా. శ్రీ విద్య అంటే ఏమనుకుంటున్నారు? ఇంత డీప్‌గా మనం అసలు నేను న్యాయం చేయలేకపోతున్నాను. కానీ తంటాలు పడుతున్నాను. చూడండి. ఏమిటవి? తనకు తానే తెలుసుకోలేని. అంతే కదమ్మా! మనకేం తెలుస్తుందమ్మా? తెలియని ప్రదేశం వెళ్ళినప్పుడు మనకేం తెలుస్తుంది? ఆ మనుషులు ఎటువంటి వాళ్ళో, వాళ్ళ ఇంటి వాతావరణం ఎటువంటిదో మనకేమి తెలీదు కదమ్మా! నేను తీసుకెళ్ళి అమెరికాలో పడేస్తే నీకేం తెలుస్తుంది? ఎవరింటికి పోతావు? అలా తెలుసుకోలేని తమోబద్ధమైన ఆ అంధ తమస్సులో అనాధ్యాంతము ఒకటి. 2 ఆ అనాధ్యాంతము తనకు తాను తెలుసుకోవడానికంటే ముందున్న స్థితి పరాశూన్యము. ఆది, మధ్య, అంతము కంటే ఇంకా పైకి వెళ్తే పరాశూన్యము, నిర్వికల్ప సమాధి పరాశూన్యము ఇంకొకటి. అది తానే అనుకున్నప్పుడు అది పరాపరిపూర్ణము. అది ఆది, మధ్య, అంతము. ఆ కదలిక వల్ల ఆయన ఏం తెలుసుకున్నాడు? అరే! ఈ పరాశూన్యం అంతా నేనే గదా! అన్నది పరిపూర్ణమైన బుద్ధి వికసించటము అని. మేధస్సు, జ్యోతి. అది బుద్ధి అని కూడా అనకూడదమ్మా. అది ఆ భగవంతుడికి వచ్చిన ఆ యొక్క స్పృహ. అరే! ఇదంతా నేనే ఉన్నాను. ఆది, మధ్య, అంతము అంతా కూడా నేనే. ఈ పరాశూన్యము కూడా నేనే ఉన్నాను. ఏమో బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏమనుకుంటాడు? తల్లి యొక్క ప్రపంచమంతా నేనే. పుట్టిన తర్వాత ఏమనుకుంటాడు? అదంతా కూడా మా అమ్మేనండి అని ఎలా చెప్తాడు? అలా అన్నమాట చెప్తున్నాడు. ఆ ఈశ్వరుడు బిడ్డగా బయటకొచ్చాడనుకో, అరే! నేను ఈ యొక్క పరాశూన్యం అంతా నేనే గదా! నా తల్లే గదా! అని. ఈ శూన్యంలో నుంచి నేనొచ్చాను గదా! అని. ఎంత డిఫికల్టో చూడండమ్మా. ఎంత కష్టం చెప్పాలంటే. అది కూడా సామాన్యమైన పదాల్లో చెప్పాలంటే. అమ్మ దయ ఉండాలి. అసలు ఇవన్నీ ఎవరు చెప్పరమ్మా ఇవి. ఇంత డీప్‌గా ఎవరు పోరు. ఎందుకంటే ఇవన్నీ అమ్మ కృప ఉంది కాబట్టి నేనేదో 4 ముక్కలు అక్కడిక్కడ ఏరుకొని మీకు చెప్తున్నాను. అర్థమైందా? ఏ సాహిత్యం నాకు లేదు. కానీ అన్ని అక్షరాలు ఏవి పనికొస్తాయి అన్నీ ఒక మాలగా గుచ్చి మీకు నేను చెప్తున్నాను. ఈ యొక్క భైరవి విద్య అనేది. మనం అంతే కదా! మన ఇంట్లో పూలు పూయకపోతే ఏం చేస్తాము? పక్కింటి వాళ్ళ ఇళ్ళకి వెళ్తాం పొద్దున్నే 5కి. పూల సజ్జా యేసుకొని. అవునా? అలా నేను తీసుకొచ్చాను. ఏదో పూజ చేసి మీకు చెప్తున్నా. సో, అది తానే అనుకున్నప్పుడు అది పరిపూర్ణమైంది. హమ్మయ్య! ఇప్పుడు నేను ఇదంతా నేనుగా ఉన్నాను గాబట్టి, ఇప్పుడు నేనేం తలుచుకుంటే అది చేయగలుగుతాను అన్నదన్నమాట. అప్పుడు ఈ సృష్టి అన్నది సంకల్పము. కామేశ్వరుడై ఇంత పెద్ద అండపిండ బ్రహ్మాండాలని సృష్టించాడు. ఆ యొక్క కామేశ్వరి రూప పరమాత్మ అని. ఇది నువ్వు తెలుసుకొని నువ్వు అమ్మవారి దగ్గర నుంచో నీ అనుభూతి ఎలా ఉంటుందో చెప్పు నాకు. ఇదే శ్రీ విద్య నీ మనసులో పెట్టుకో అమ్మా. ఏ సంకల్పాలు పెట్టుకోకు అమ్మ దగ్గర. నేను ఈ పరాశూన్యంలోనే నీ ఎదుట నేనున్నానమ్మా. నా మనస్సు అనేది కూడా అమనస్కం అయిపోయింది. తమస్సులోనే ఉండి నీకు నేను నమస్కారం చేస్తున్నాను అని చెయ్యి. ఆశ్చర్యపోతావు నీలో ఎటువంటి వైబ్రేషన్స్ వస్తాయి. ఇవన్నీ రహస్యాలమ్మా. మీరు చెయ్యండి. మీ ఇళ్లలో చేయండి. నేను చెప్తున్నాను కదా! నువ్వు చెయ్యి. అమ్మ దగ్గర కూర్చో. ఇంకేం పెట్టుకోకు. నీ మనసుని తీసి అవతల పడేసి. లేదా మనసుని తీసి పుష్పముగా అమ్మ పాదాల దగ్గర పడేసి. ఎందుకు దాన్ని నువ్వు అన్నీ ఇస్తున్నావు గానీ, ఆ మనసు ఎందుకు ఇవ్వట్లేదు అమ్మవారికి? ఎందుకంటే నీకు ఇష్టం కాబట్టి. అది ఉంటే కదండీ గురువుగారు అమ్మతో మాట్లాడొచ్చు. ఎందుకు నీకది? అమ్మతో ఏం మాట్లాడతావు? ఆ భైరవి అమ్మవారే అయినప్పుడు నీ మాటే ఆమె మాట నీ మాట అయినప్పుడు ఇంక నువ్వేం మాట్లాడతావు? అది అప్పుడే నీకు మౌనం అనేది వస్తుంది. అప్పుడే నువ్వు పరిపూర్ణం అవుతావు. ఏమ్మా? ఎందుకంటే అందుకే నాకు చెప్తావు. అమ్మవారు చెప్తుంది.
నశ్వరం కదా, ఇవాళ ఉంటుంది రేపు వెళ్ళిపోతుంది. ఎందుకు దాని గురించి ఇప్పుడు? నువ్వు నేను శాశ్వతం కదా, నువ్వు నేను ఒకటే కదా అన్న భావన నీకు కలగాలి. అది వచ్చినప్పుడు ఈ మనస్సు అనే దానికి తావులేదు. ఇది తెలుసుకో. సో అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మనసుతో కాదు ఆత్మతో వెళ్ళాలని. సో ఈ ఈ చూచే అనుభవించే పంచకృత్యాల కంటే వెనక ఉన్న అనాది ఆది అంతమనే పరాశూన్యము, దానికంటే తర్వాత పరాపరిపూర్ణము, దాని తర్వాత వచ్చిన అనంతము. ఈ భావములన్నీ త్రిపుర అంటే పరా శూన్యము దగ్గర నుంచి పరా పరిపూర్ణము, పరా పరిపూర్ణము నుంచి ఇప్పుడు నువ్వు భూమి మీద పడ్డావే, ఈ యొక్క అనంతమండి సృష్టి అని అంటున్నావే, ఇదంతా కూడా త్రిపుర అంటున్నాడు. త్రిపుర భైరవి అంటున్నాడు. అన్నీ భైరవికి లొంగినవి అని. రవము అంటే శబ్దము, నాదానికి లొంగినవే అని చెప్తున్నారు. అందుకే మనం నాదోపాసన ఎక్కువ చేస్తాం. మంత్రంలో ఉపాసన ఏ మంత్రమైనా కూడా దాన్ని పండించుకోవాలి అంటే పండించుకోవాలి అంటే ఏం చేస్తున్నాం మనం? దాన్ని కాంతిని చేస్తున్నాం. అవునామా? నాదము చేస్తున్నాం. ఓం అనేది నాదం చేస్తున్నాం. ఇప్పుడు గోరింటాకు పెట్టుకున్నావు, పచ్చిగా ఉంది, వెంటనే పండుతుందా? పండదు కదా. దానిలో రసము నీ యొక్క చేతి వేళ్లలోకి వెళితే అక్కడ అది పండుతుంది, ఎరుపు అనేది వస్తుంది అని. గోరింటాకు పండిందండి అని అప్పుడు నువ్వు చెప్పగలుగుతావు. అలాని ఇక్కడ కూడా మంత్రము స్థూలము సూక్ష్మం కావాలి. అవునా? స్థూలము పోయి సూక్ష్మ రూపాన్ని పొందాలి. ఆమె ఎప్పుడు తన భర్త గురించి తప్ప ఇంకెవరి గురించి ఆలోచన చేయదండి అని నువ్వు ఉదాహరణగా ఎన్నో చెప్పుకుంటాం. చాలా మంది మాయలో దాన్నే వల్లి వేస్తూ ఉంటారు రోజు. కొందరు మహానుభావులు, మహాతల్లులు ఏం చేస్తారు? ఇదంతా నశ్వరము కదా, నాకు అమ్మయ్యే శాశ్వతము కదా అని చెప్పి ఎప్పుడు అమ్మ స్పృహలోనే జీవిస్తారు. అన్నం తింటారు, తిరుగుతారు, ఇంట్లో పనులు చేస్తారు, అమ్మనే ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారు. అంతే కదా. పెళ్ళిగానే ఆడపిల్ల రాబోయే భర్త గురించి ఎలా ఆలోచన చేస్తుంది? ఇంకో ఆలోచన ఏమి ఉండదు ఆ పిల్లకి. కాబోయే భర్త తప్ప ఇంకో రూపాన్ని ఊహించుకోలేదు. అట్లా అన్నమాట. అలా నీ మనసంతా అమ్మతో నిండిపోతుంది. ఇంకోటి ఎందుకు వస్తారు? అబ్బా వీడు ఎప్పుడు వెళ్ళిపోతే బాగుండురా బాబు, మళ్ళీ నేను అమ్మనే తలుచుకోవాలి. ఎప్పుడైనా ఏమరపాట్లో ఎవరన్నా నిన్ను అమ్మకు దూరం చేశారనుకో మాటల్లో, తర్వాత గుర్తుకొచ్చింది అనుకో, ఇంక వస్తానండి నేను కొద్దిగా పూజ చేసుకోవాలి అని చెప్పేసి నువ్వు తుర్రని పారిపోతావు, అమ్మ దగ్గరికి వచ్చేస్తావు. అలా ఆ యొక్క ఊహని నువ్వు సస్టైన్ చేయాలి అంటే పోషించాలి. అప్పుడే బంధం అనేది వస్తుంది. ఆత్మ పరమాత్మ బంధం ఎలా వస్తుంది? అవునా? అవునా? మనసుకి ఆ అలవాటు నేర్పాలమ్మా. మాయని మనం అలవాటు నేర్పుతున్నాం కాబట్టి అది మనకి దుఃఖాలనే తీసుకొస్తుంది బయట నుంచి. అమ్మ దగ్గర కూర్చో, ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి. చూసావా? అమ్మవారి మాయకేను ఆనందానికి తేడా. అమ్మని భైరవి అంటే ఆ అమ్మవారిని అలా అర్థం చేసుకోవాలి. పరాశూన్యం నుంచి నా దాకా ఉన్నావా తల్లి నువ్వు, లతలా అల్లిగిపోయావా అని. అవునా? అట్లా ఉండాలి నాన్న. అమ్మవారు కూడా సౌందర్యము అంటే ఏమిటి? ఈ నాదమే, ఈ కాంతియే నాదమే, నాదము అక్షరమే, అక్షరము నీ నోట్లోంచి పలుకుతుంది. ఇదొక పందిరి, మల్లె పందిరి లాంటిది. ఈ శ్రీచక్రం అంతా మల్లె పందిరమ్మ, అల్లుకొని ఉన్నది. తంత్రము అంటే అల్లిక అని. అవునా? నువ్వు ఏ రథ ముగ్గు వేసినా ఒక బిందువుతో మొదలు పెట్టాలి. శ్రీచక్రం అమ్మవారు కూడా సృష్టి చేయాలి అంటే కామేశ్వర రూపం వాళ్ళు ధరిస్తేనే కానీ సృష్టి రాదు. అదే బిందువు, అదే భగవతి. చాలా అక్కడి నుంచి నీ వరకు నిన్ను పుట్టించింది ఎవరు? వాళ్ళు. అర్థమైందా? అలా వెనక్కి వెనక్కి వెళ్తే చివరికి అమ్మ దగ్గరికే వస్తావు. అదే నిన్ను నువ్వు తెలుసుకోవటం అంటే వెనక్కి వెళ్తే తెలుసుకుంటావు. ముందుకు వెళ్తే మాయని పెంచటం, వెనక్కి వెళ్తే మాయని తుంచటం. సో అన్నిటికంటే ముందున్నవి అంటే ఏమిటి? ఈ అన్నిటికంటే ముందున్నది ఎవరు అంటే అమ్మవారు
సనాతని ఆమె ఉన్నది. ఉల్లలితగా ఉన్నది. లలిత గాదు, ఇంకా కాలేదు. ఉల్లలితగా ఆమె ఉన్నది. భైరవిగా ఆమె ఉన్నది. మాయయే సనాతని. ఈ మాయ ఎప్పుడు? ఈ మాయ కూడా అమ్మవారి యొక్క ఆహ్, ఏకత్వం. ఒకటి రెండైతే మాయ అనేది వచ్చేసింది. అంటే ఆమె యొక్క కోరికే గాని సృష్టి చేయాలని, ఏమ్మా ఇంకొకటి కాదు అని. ఆమె మాయే. అద్దం ముందు నువ్వు నుంచుంటే, అద్దంలో ఉన్న బొమ్మ నిజమైంది కాదు కదమ్మా! అలా అది పరివర్తన చెందింది అని. ఆమె కోరిక బిడ్డ రూపంలో బయటకి చూపిచ్చింది అని. అది మాయ అని. ద్వైతము, అద్వైతము, ఏమ్మా విశిష్ట అద్వైతము. శివపార్వతులు పక్క పక్కనే కూర్చుంటే ద్వైతము. భార్యాభర్తలండి అంటావు. ఎదురెదురుగుండా కూర్చొని చూసుకుంటుంటే అర్ధనారీశ్వరంగా ఇద్దరు ఉంటే అర్ధనారీశ్వరం. సగం ఈమె, సగం ఆయన అంటే ఏమిటి? అద్వైతము అని. ఎదురెదురుగా కళ్ళు కళ్ళు పెట్టుకొని చూసుకుంటే విశిష్ట అద్వైతము అని. ఈక్షణ చేసుకుంటేనే గదా! వారు ఏమవుతారు? ఈక్షణ చేసుకుంటే ద్వైతం అనేది వస్తుంది. కోరిక అనేది పుడుతుంది. కలుస్తారు. శివశక్తులవుతారు. తర్వాత సృష్టి చేస్తారు అని. ఇదే ద్వైత, అద్వైత, విశిష్ట అద్వైతాలంటే సింపుల్‌గా మీలాంటి సామాన్యులకి ఇది దృష్టిలో పెట్టుకొని సృష్టి రహస్యం తెలుసుకోవాలి.